ఈ నాన్నగారు నోడు ఇంకా ఫోన్ చేస్తున్నాడు ఎవరు? అరే నాని అట్లనే 2 నిమిషాలు గమ్ముండ్రా, నేను మయ్య ముందు పోయి మాట్లాడతాను, నువ్వు గమ్ముండు. హలో అరే, నేను ఇంట్లో ఉన్నారా? ఏంటిది బయటికి రావాలనా? అరే మా డాడీ బయటికి పంపించడరా నన్ను. మీ డాడీ వాళ్ళలాగా కాదురా, మా డాడీ చాలా స్ట్రిక్ట్ కానీ చాలా మంచోడ్రా. నేనేం అడిగినా కాదన్నాడు, అన్నీ తెచ్చిస్తాడు నా దగ్గరికి. అట్లా కాదురా, మా డాడీ చాలా మంచోడ్రా. మా డాడీ వమ్మంటేనే వస్తారా, లేకుంటే లేదు. మా డాడీ పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇస్తేనే బయటకు వస్తారా నేను. మా డాడీ ఏం చెప్తే అదే చేస్తారా నేను. మా డాడీ మాట కాదన్నాను, మా డాడీ పొమ్మంటే పోతా, లేకుంటే లేదురా. మణి బేటా, ఎవరు ఫోన్లో? ఎవరితోనూ మాట్లాడుతున్నట్టున్నావు, ఏమైంది? డాడీ, నానిగాడు ఫోన్ చేసి బయటికి రమ్మంటున్నాడు. మీ పర్మిషన్ మీరేమైనా వెళ్ళమంటారా లేదా డాడీ గారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు డాడీ, ఊరికే అట్లా బయటికి. మళ్ళీ తొందరగా వస్తావు కదా? డాడీ తొందరగానే వస్తాను. సరే అయితే వెళ్ళు, తొందరగానే రా. ఓకే డాడీ. అరే నాని వస్తున్నారా, వెయిట్ చేయి. ఏంద్రా నువ్వు బయటకు రానీక అన్ని కథలు చేస్తావు మీ వాళ్ళ ముందల? ఒక గమ్మున బయటకు రావచ్చు కదా. లేదురా, అప్పుడప్పుడు అట్లా మాట్లాడాలి ఇంట్లో ఉండాల, లేకుంటే మన మాట వినారని మనం ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. అట్లనే ఎప్పుడు ఇంట్లోనే కూకుని పెడతారు. రోజు గట్టి పట్టుకొని అట్లనే పడతారు, ఇంకోసారి బయటికి కూడా రానియారు. అప్పుడప్పుడు అట్లా వాళ్ళకి మాట వింటున్నట్టుంటే గమ్ము ఉంటారు. తెలుసుకోవాలరా ఇవన్నీ, అప్పుడప్పుడు ఇట్లా చేయాలి. వచ్చినా మీ ఖాతా 2000 అయింది, ఎప్పుడు ఇస్తారు మీరు? చాందినా ల్యాండ్ ఇస్తామని ఇస్తానే లేరు. ఇస్తాం గోల్డ్, ఏమన్నా దాన్ని చదువుతున్నామా ఏమన్నా? ఇప్పుడు ఇస్తాం, ఎంత అయితే ముందు ఇస్తాం. అట్లా కాచిన ఇస్తారు కానీ తొందరగా ఇస్తే నాకు కూడా సామాన్ తెచ్చుకునేది ఉంటుంది కదా, ఇస్తే మంచిగా ఉంటుంది. ఏం బికారోళ్ళకి అనుకుంటున్నాం అంకుల్? అంబానీకే మేము నెల నెలకు పైసలు ఇస్తాం, ఏమనుకుంటున్నాం మా గురించి? ఏంటిది, అంబానీకే ఇస్తారా మీరు? మరి నెల నెల రీఛార్జ్ చేసుకుంటాలే మేము, నెలకు 300 ఇస్తున్నాం. ఎట్లా? సరే తి. అరే మనీ జేబులో రూపాయి లేకుండా అయినారా, అన్ని చోట్ల అప్పులైనాయి, ఎవడు పైసలు ఇస్తలేడు, ప్రతి తోటి అప్పే అయింది. అదే పరిస్థితి రాదు, ఇంట్లో కూడా పైసలు ఇస్తలేరు. అన్ని కొలతో కొన్ని దినాలు మంచిగా ఉండి మెల్లగా పైసలు అడగాలి, ఎట్లైనా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయినా తిన్నికే మీ పిల్లతో పైసలు సెట్ చేయరా ఈరోజు? చల్బే, ఆ పిల్ల ఊక పైసలు తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుందని డౌట్ పడుతుంది. ఏం కాదు అడుగురా, లాస్ట్ ఇది ఒక్కసారి ఆకలేసింటే తిన్నికే అడుగు, ఒకసారి అడుగు. ఆ పిల్ల తిన్నిగా తీసుకుంటుండ్రా ఏమైనా చేయనిగా తీసుకుంటుండ్రా అని అడుగుతుందిరా ఊకే. ఇప్పుడు మళ్ళీ అడుగుతాం, మళ్ళీ అదే అంటది. సరే ఎట్లనోలాగా చేద్దామని చూద్దాం, ఒకసారి మళ్ళీ అడిగి చూస్తా.